హల్లెలూయా. కాబట్టి సరి చేసుకున్న వాళ్ళు పాస్ అవుతారు, సరి చేసుకోలేని వాళ్ళు ఏమవుతారండి? ఫెయిల్ అయిపోతారు. అందుకే దేవుడు మీరు బాగుండాలనుకుంటాం మంచిదే, మీరు అందరూ బాగుండాలని నేను అనుకుంటాం మంచిదే, కానీ దేవుడు చెప్పినప్పుడు మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా బాగుపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య మాట విన్నవారు ఎవ్వరూ కూడా ఏమండి చెడిపోలేదు, ఏమండి దుఃఖంలోనే ఉండిపోలేదు, విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన వాక్య సందేశంలోనికి మనం వెళ్దాము. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి 9 వరకు చదువుదాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు. సరియే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన వాక్కును పట్టుకుని యెషయా గ్రంథంలోనిది ఈ మాట చెప్తున్నారు, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా ఆరాధించడానికి మనం దేవుడి సన్నిధికి వెళ్ళకూడదు. అది చాలామంది దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? వారి ఆరాధన వ్యర్థమైపోతుంది. అంటే బూడిదలో పోసిన నీ కష్టం అంతా ఏమైపోతుంది? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందిరా అన్నారు. ఈరోజు ఈ రీతిగానే మనం వ్యర్థంగా ఆరాధించడం వల్ల అనేక మంది ఏమంటారంటే, చర్చికి వెళ్ళి ఏం ప్రయోజనం? ఆ దేవుడు నీకేం చేశాడు? మీ ఇంట్లో వాళ్ళకి ఏం చేశాడు? ఏం జరుగుతుంది? మీ ఇంట్లో వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, అప్పులు అవుతున్నారు, అది అవుతున్నారు, ఇది అవుతున్నారని అన్యులు మిమ్మల్ని ఏలు పెట్టి చూపించే రీతిగా ఎందుకు ఉంటున్నారు తెలుసా? మీరు దేవుడి మాట వింటలేదు. దేవుడి మాట వింటే మనం బాగుపరచబడతాం. హల్లెలూయా. నిజమా కదా? చాలామంది అంటారు తల్లిదండ్రుల మాట విన్నవాడు బాగుపరచబడతాడు అంటారు. హల్లెలూయా. నేనంటాను తల్లిదండ్రులు మాట విన్నవారు ఎంతమంది బాగుపరచబడతారో నాకైతే తెలియదు, కానీ అమ్మా యేసయ్యను నమ్మిన వారు మాత్రము 100% బాగుపరచబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో తిరిగే లేదు. కొంతమంది అంటూ ఉంటారు నాతో, ఏమంటే వాళ్ళ అమ్మాయి పాడు చేసిందండి, వాళ్ళ నాన్నే పాడు చేసాడండి, అంటే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నే పాడు చేశారండి అంటూ ఉంటారు. అంటే ఈ లోకంలో అమ్మ నాన్నలు పాడు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మన పరలోక తండ్రి ఎవరిని పాడు చేయడు. హల్లెలూయా. ఆయన గుణంలో అది లేదు, మన గుణంలో ఉంది. ఏమండి అయినప్పటికీ మన పిల్లలకి ఏం చేస్తాం? రాతిని అడిగితే రొట్టెని అడిగితే రాతిని ఎత్తుతారా? చేపను అడిగితే మనమే చెడ్డవారు అయ్యండి. అలా ఇవ్వకపోతే మన పరలోక తండ్రి ఎంత గొప్పవాడు. హల్లెలూయా. అందుకే ఆయన మాట వింటే మనకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఆయన మాట వింటే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మాట కలిగితే మనకు బుద్ధి వస్తుంది. ఈరోజు చాలామందికి ఏమనుకోద్దు, బుద్ధి లేదు. పెద్దోళ్ళకి బుద్ధి లేదు, చిన్నోళ్ళకి బుద్ధి లేదు. బుద్ధి లేక గడ్డి తింటున్నారు. ఏం చేస్తున్నారమ్మా? బుద్ధి లేక గడ్డి తింటున్నారు. ఆ గడ్డి అంటే ఏమి కాదు. అంటే చాలామంది అంటూ ఉంటారు, అమ్మ నాన్న వాడు లచ్చేతను నా పెద్ద బైక్ కావాలంటాడు. ఆ పెద్ద బైక్ ఎందుకురా అంటే అబ్బాయి నాకు చాలా ఇది అంటాడు. అది కొనిచ్చిన తర్వాత ఇలాగ 2 రౌండ్లు వేసి దేన్నో దాన్ని గుద్దేసి వస్తాడు. కొనిచ్చిన తల్లిదండ్రులకు బుద్ధి లేదు, ఇచ్చిన తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టడానికి వీడికి బుద్ధి లేదు. అందుకని ఏమైంది? ఆ కుటుంబంలో విషాదము. ఏమైందండి? విషాదం, దుఃఖం. ఒకడు ఉంటాడు, ఒరే నువ్వేం చేస్తావు అంటే అలాగో అమ్మాయిని ప్రేమించాను అంటాడు. వాళ్ళని అడిగితే మేము పెళ్లి చేయమంటారు, ఆడు సత్తాడు. అంటే తల్లిదండ్రులకి బుద్ధి లేదు, ఈ కుర్రోడికి బుద్ధి లేదు. అలాగే కొంతమంది ఉంటారు, అమ్మ నేను నా భర్తతో నేను కాపురం చేయను అంటారు, వదిలొచ్చి అంటారు. తల్లిదండ్రులకి బుద్ధి లేదు, ఆ కూతురికి బుద్ధి లేదు. అంటే ఇలాగ అన్ని విషయాల్లో మనుషులు ఏం కోల్పోయారంటే బుద్ధి కోల్పోయారు. ఏం కోల్పోయారండి? బుద్ధియే కనుకుంటే ఈరోజు నువ్వు నేను ఇలాగ ఉండం. మరి ఎలాగ ఉంటాం తెలుసా?
ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు మెచ్చేటట్టుగా మనం ఉంటాం. అందుకే బైబిల్ గ్రంథంలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా దగ్గర ఉన్నాయి. ముందు నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే బుద్ధి తెచ్చుకోవాలా. ఏమంటాడంటే దేవుడు? బుద్ధి తెచ్చుకోవాలా. సోమర్తనం నుంచి బుద్ధి. ఏమండి? అందుకే ఏమండి, భర్త చేయవలసింది భర్త, భార్య చేయవలసింది భార్య, భక్తుడు చేయవలసింది భక్తులు, పిల్లలు చేయవలసిన పిల్లలు, ఎవరు ఏం చెయ్యాలో అది కరెక్ట్గా తెలుసుకొని చేశారనుకోండి, ఆ కుటుంబము పరలోకంలా ఉంటుంది. హల్లెలూయా. ఒకళ్ళ మాటలు ఒకరికి ఏమవుతాయి? అర్థమవుతాయి. ఇప్పుడు ఒకళ్ళ మాట ఒకరికి ఏమవుతుంది? చిరాకు. ఒకళ్ళ మాట ఒకరికి ఏంటండి? గొడవ. ఒకళ్ళ మాట ఒకరికి ఏంటండి? నువ్వెంత అంటే చెప్పండి, నువ్వెంతంటే నువ్వెంత, నువ్వెంతంటే నువ్వెంత అనుకున్న వాళ్ళకి గొడవ పెద్దదవుతుంది కానీ తగ్గదు. అందుకే ఒకళ్ళు ప్లస్ అయ్యారనుకో, నువ్వెంత అన్నావు అనుకో, నేను ఇంతే అన్నారు అనుకో, గొడవ లేదు అక్కడ. నువ్వెంత అంటే గొడవ, నువ్వెంత అంటే నేను ఇంతే అన్నావంటే గొడవ లేదు. అంటే తగ్గించుకోవడం అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్లస్ మైనస్ ఉండాలా. ప్లస్ మైనస్ ఉంటే ఈ ఫ్యాన్లో ఏసీలు అన్నీ తిరుగుతాయి. అంతేగాని ఒక పేజే ఉందనుకోండి అమ్మ, ఒక కరెంటే ఉందనుకోండి, పేజు 2 వైర్లు ఉంటాయి. అందుకే ఒక వైరే ఉందనుకోండి, తిరుగుతుందా ఫ్యాను? తిరగదు. అలాగే మన ఇంటిలో ఏమండి, ప్లస్ మైనస్గా ఉండాలి. ఒకళ్ళు గట్టిగా మాట్లాడితే ఒకళ్ళు తగ్గించుకోవాలి. ఒకళ్ళు తగ్గించుకుంటే ఏమంటే ఒకళ్ళు గట్టిగా మాట్లాడితే ఒకళ్ళు తగ్గించుకుంటే గొడవ ఏమీ ఉండదన్నమాట. హల్లెలూయా. కానీ తగ్గించుకోకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి. అందుకే తగ్గింపు జీవితము అనేది తల్లిదండ్రులు ఇప్పుడు తిడతారు, అప్పుడు తగ్గించుకోవాలి. తల్లిదండ్రులు మౌనంగా ఉంటారు, అప్పుడు వారు సర్ది చెప్పాలి. హల్లెలూయా. ఇలాగ మనము బ్యాలెన్స్లు చేసుకోగలిగితే ఆ జీవితాల్లో గొడవలు అనేవి కనబడవు. కానీ గొడవలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఒకరి మాట ఒకరికి పడక, ఒకరి మాట ఒకరికి అండి అర్థం చేసుకోక. నువ్వు చెప్తున్నది కరెక్టే, కానీ ఆవేశంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు ఏమవ్వాలి? నువ్వు తగ్గించుకొని సమయం కోసము చూడాలి. హల్లెలూయా. ఆ సమయంలో చెప్పాలి. చాలామంది చూడండి, భర్త బాగా కష్టపడి ఎండలో కష్టపడి రాగానే, ఏమంటే మీ అమ్మ ఏం చేసిందో తెలుసు అంటారు. అంటే అమ్మ ఏం చేసిందో తర్వాత కానీ తన వీపు మీద మాత్రం ఏమైపోతాయి? దెబ్బలు పడతాయి. ఇంచుమించు ఏంటంటే వచ్చినప్పుడు భోజనం కూడా చేయడు. ఏమైంది? ఎప్పుడు చెప్పాలా? భోజనం అన్నీ చేశాక, ఏమండి మీ అమ్మగారు ఇలా చేశారు, లేకపోతే ఏమంటే పలానా ఆయన ఎలా చేశాడు అని ఏ గొడవ ఏ సమస్యని ఎప్పుడు చెప్పాలా? కానీ అలా చెప్తారా? ముందు రాగానే చెప్పాలనుకుంటారు. అంటే ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయంటే, ఏమండి ఆడవాళ్ళు గొడవలు ఆడవాళ్ళలో పరిష్కారం అవ్వాలి, మగవాళ్ళ గొడవలు మగవాళ్ళనే పరిష్కారం అవ్వాలి. కానీ ఆడవాళ్ళ గొడవలు మగవాళ్ళ గొడవలు కలిసాయి అనుకో, యుద్ధం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది? యుద్ధం. హల్లెలూయా. ఈరోజు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వెంత కాదు, నువ్వెంత అనుకుంటే అయిపోయింది. నువ్వు నియంతలు కాబట్టి జుట్లు పెట్టుకొని కొట్టుకోవటం, కుటుంబంలో కలతలు మొదలైపోతాయి. అప్పటి వరకు ఒక కొండగా కలిసి తిన్న వాళ్ళు వేరువేరుగా ఉండడం, ఐక్యతను దెబ్బ కొడతాడు సైతాన్ గాడు. ఏం చేస్తాడమ్మా? సైతాన్ గాడు చేసే పని అది. సైతాన్ గాడు అది కుటుంబంలో చేస్తాడు, స్నేహంలో చేస్తాడు, సంఘంలో కూడా చేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండి మనం ఏం చేయాలా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అక్కడే ఉందమ్మా. దేవుని జ్ఞానమునిస్తాడు. ఆ జ్ఞానానికి ముందు మనకు కావాల్సింది ఏంటంటే కొలసీలు రాసిన పత్రికలో రాయబడిన మాట, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు యేసయ్యలో ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయి? ఆ యేసయ్య నువ్వు ఫాలో చేస్తే నీలో కూడా ఏమొచ్చేస్తుంది అమ్మా? నీలో కూడా ఏమొచ్చేది? బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ బుద్ధి జ్ఞానము తర్వాత నీకు కావలసిన చెప్పండి ప్రతి అవసరత, ప్రతీది కూడా నీకు కావాల్సిన ప్రతీది. ఇప్పుడు ఏం కావాలి? బైక్ కావాలి, దేవుడు ఇస్తాడు. మంచి బట్టలు కావాలి, దేవుడు ఇస్తాడు. మంచి వాచ్ కావాలి, దేవుడు ఇస్తాడు. మంచి సెల్ ఫోన్ కావాలి, దేవుడు ఇస్తాడు. అప్పు చెయ్యో,
అప్పులకు మనం పారిపోతున్నాం, అప్పులకు పారిపోయి తెప్పలు తెచ్చుకుంటున్నాం. దేవుడు వేస్తాడు అప్పు చేయకుండానే. అంటే నువ్వు ఎప్పుడు అప్పులు చేయాలి తెలుసా? సమృద్ధి ఉన్నప్పుడే అప్పులు చేయాలా. మీకు ఒక విషయం తెలుసా? అంబానీ ఉన్నాడా, ఆయనకి అప్పులు ఉన్నాయి. అదానీ ఉన్నాడా, ఆయనకి అప్పులు ఉన్నాయి. ఎందుకు అప్పులు చేస్తారు? సంపద ఉన్నప్పుడు అప్పులు చేస్తారు వాళ్ళు. ఏంటంటే సంపద ఉన్నప్పుడు అప్పులు చేయడం ఏంటంటే అవసరమైతే కట్టగలరు కనుక. దేవుని స్తోత్రం. ఎందుకంటే బిజినెస్ అంటే ఓన్ ప్రాపర్టీతో ఎవ్వరు చేయరు, లోన్ తీసుకొని చేస్తారు. అంటే వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది. అంటే వెనకాల ఎంత ఉంటుంది? ₹1,00,000 ఉందనుకో, వాళ్ళు అప్పు 10,000 చేస్తారు. ఎందుకు? ₹1,00,000 ఎట్టయినా తక్కువని కట్టగలరు అనమాట. వెనకాల ఉంది కదా ₹1,00,000, 10,000 ఏమైనా అలాగనమాట. హల్లెలూయా. అంటే నేను అప్పులు చేయమని నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనం లోబడినట్టయితే దేవుడు మనకి ఏమిస్తాడో తెలుసా? బుద్ధి, జ్ఞానము ఉందా లేదా? నేను చెప్తున్నానా? చూసారా? 2, 3 కొలసలు అది ఆయనలోనే ఉన్నాయి. అంటే ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయనే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ ఏం రాయబడి ఉంది? వేషధారులారా. మనం చదవబడింది అట్లే ఉంది, వేషధారులారా. వేషధారులు అనే మాటకు అర్థం ఏంటంటే యాక్టర్లారా. అంటే ఈరోజు సంఘాల్లో కూడా పాస్టర్లు కూడా యాక్టింగ్ చేస్తున్నారు. పాస్టర్లు కూడా చాలా యాక్టింగ్ చేస్తున్నారు. పెద్ద బంగ్లాలో ఉంటాడు, ఈడ యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నేను రేకులు షెడ్లో ఉంటున్నాను, ఎంత బాధపడుతున్నాను కానీ వీళ్ళు కళ్ళంటే ఎలా నీళ్ళు కార్చేస్తూ ఉంటారు సభల్లోనండి. సభల్లో ఆడు నిజం ఆడనకూడదు, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఆడన్నా పర్వాలేదు. ఒక ఆయన నాకు తెలుసు, 25,000 ఆనాటి కాలంలో 25,000 అంటే ఈనాటి కాలంలో ₹50,000 అద్దెలో ఉండేవాడు. ₹50,000 అద్దెలో ఉండి అతడు లక్షల మంది సభలో ఏమంటున్నాడంటే, నాకు ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు ఇప్పుడు వరకు అంటున్నాడు. ఏంటి? నేను నివసించడానికి ఏం లేదు, ఒక్క ఇల్లు కూడా లేదు. మీ అందరికీ ఇల్లు ఉన్నాయి, నాకు ఒక్క ఇల్లు కూడా లేదు అనగానే అందరూ ఏడ్చేస్తున్నారు. ఏడ్చేసి పొలవమంట కానుకలు వేశారు. అతని కోసం నీకు ఏం తెలుసు? అతను మాటలు బట్టి ఏడుతున్నావు, కానీ అతడికి ఉన్న డబ్బు నీ దగ్గర లేదు. అంత డబ్బు ఉంది అతని దగ్గర, కానీ అతను ఏమంటే డైలాగులు 4 చెప్పేటప్పటికి నువ్వేమైపోతున్నావు? ఏడు చేసి నీ దగ్గర ఉన్నది అంత. మోసపోకండి, మీరు మోసపోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా చెయ్యండి. దేవుని స్తోత్రం. ఎవరికి చెయ్యాలో వారికి చెయ్యండి. వాళ్ళు డూప్లికేట్ మాటలు విని మీరు మోసపోవద్దు. ఎందుకంటే పేరు పెట్టి చెప్పనా 100 ఎకరాలు ఉంది BGS దినకర్ గారి, పాల్ దినకర్ గారికి ఎంత? 100 ఎకరాలు ఉంది. అందులో 100 ఎకరాల్లో కారుణ్య ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ వాళ్ళు డబ్బులు పంపండి, బ్యాగులు ఇస్తాం, పుస్తకాలు ఇస్తాం, ఇస్తాం అని అంటుంటే డబ్బులు ఎవరికి ఇస్తారు వాళ్ళు? పాల్సన్ గారు అమ్మాయిని ఆ యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి 25 లక్షలు అడిగారట. ఎన్ని లక్షలు? వాళ్ళు సేవ చేస్తున్నారా, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారా? మరి వాళ్ళకి ఎందుకు నువ్వు పంపుతావు? మళ్ళీ ప్రేయర్ టవర్స్, ఆ ప్రేయర్ టవర్స్కి వెళ్ళానండి, ప్రార్థన అనిపించానండి, అయిపోతుంది. ప్రార్థన అనిపించేస్తే వాళ్ళు చేస్తారా? వాళ్ళెవరో జీతగాళ్ళు. వాళ్ళ కన్నీరు ఎప్పుడన్నా వస్తుందా? నీ కోసం కన్నీరు గార్చేది నీ సేవకుడు మాత్రమే, నీ సేవకురాలు మాత్రమే నీ కోసం కన్నీరు గారితే. ఎవరు కార్చరు కన్నీరు. వాళ్ళు ఎందుకు కారుతారు? వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 20,000 జీతాలు. ఆ జీతం కోసం ప్రభువా ఇదిగో ఇది ఇచ్చారు, ప్రార్థన చేస్తున్నాం, చేయండి అంటారు. వాళ్ళంటే దేవుడు చేస్తాడా? మరి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి పంపుతున్నారు. ఈ బుద్ధి లేని క్రైస్తవులు. అందుకే బుద్ధి లేదు అంటాను క్రైస్తవులు కొంతమందికి. గాంధీ గారు ఎవరిని చూసి యేసు ప్రభుని నమ్ముకోలేదు తెలుసా? క్రైస్తవులను చూసే నమ్ముకోలేదు. అందుకే అన్నాడు, నేను యేసు క్రీస్తుని నమ్ముతాను కానీ ఈ క్రైస్తవులు నమ్మనన్నాడు ఆయన. ఏమన్నాడు? ఈ క్రైస్తవులు నమ్మరు, ఎందుకంటే ఆయన చెప్పినవి గొప్పవి, వీళ్ళు ఎవరో దాన్ని పాటించరు. అందుకే నాకు క్రైస్తవులు అంటే అసహ్యము, యేసయ్య అంటే ఇష్టం అన్నాడు ఆయన. హల్లెలూయా.
అందుకే యేసు ప్రభుని నమ్ముకోకపోవడానికి కారణం ఎవరు? క్రైస్తవులు. ఈరోజు మహాత్ముడు యేసు ప్రభుని నమ్ముకున్నాం. ఈరోజు అంబేద్కర్ యేసు ప్రభుని నమ్ముకోకపోవడానికి కారణం ఏంటి? క్రైస్తవులు. అందుకే క్రైస్తవులు అన్నవారు కులపిచ్చి, మతపిచ్చి, చెప్పండి, పాప పిచ్చి వదిలిపెట్టుకోగలిగితే యేసయ్య పిచ్చిలో ఉండాలి. ఏ పిచ్చిలో? ఆయన చేస్తాడు అద్భుతాలు. అప్పుడు హల్లెలూయా, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. యోహాను, ఏమండి, పేతురు, ఏమండి, పౌలు, వీళ్ళందరూ ఎవరి పిచ్చిలో ఉన్నారు? యేసయ్య పిచ్చిలో ఉన్నారు. యేసయ్య పిచ్చిలో ఉన్నవాడికి ఏంటో తెలుసా? హై పిచ్చిలోకి వెళ్ళిపోతాడు. ఏ పిచ్? హై పిచ్. అంటే ఉన్నతమైన స్థానంలో వారిని దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అందుకే ఏమండి, దావీదు హై పిచ్చిలో, పిచ్చి ఎక్కువైపోయింది దావీదుకి. ఏ పిచ్చి? యేసయ్య పిచ్చి. దావీదుని ఏం చేశాడు? ఇప్పుడు సూర్యుడిగా మార్చేశాడు. దావీదుని ఏం చేశాడు? ఇప్పుడు రాజుగా మార్చేశాడు. హై పిచ్చిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే దేవుని కోసం తపన పడేవారిని దేవుడు ఉన్నతంగా పెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. చాలామంది దేవుని మీద ఆధారపడడం మానేసి మనుషుల మీద ఆధారపడితే మనుషులు వాడుకొని వదిలేస్తారు. దేవుడు వాడుకొని దీవిస్తాడు. హల్లెలూయా. అంటే మనుషులు వాడుకుంటారు, దేవుడు వాడుకుంటాడు. కానీ మనుషులు వాడుకొని వదిలేస్తారు, దేవుడు వాడుకొని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూసారా? అర్థమైందా? అందుకే దేవుడి కొరకు మనం వాడబడితే మనం ప్రతిఫలము పొందకుండా ఉండం. మనుషుల కోసం మనం పని చేస్తే మనము నాశనం తెచ్చుకోక తప్పదన్నమాట. హల్లెలూయా. కాబట్టి వేషధారులారు అంటున్నాడు. వేషధారులు అంటే యాక్టింగ్ చేసేవాళ్ళు. అంటే మన దగ్గర మనకులాగా వేరే వాళ్ళ దగ్గర వేరేగా యాక్టింగ్ చేసేవాళ్ళు మనుషుల్లో ఉంటారు. హల్లెలూయా. నేను కూడా యాక్టింగ్ చేశాను. ఏం చేశాను? యాక్టింగ్ చేశాను. యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందుకొని చర్చికి వెళ్తున్నాను కానీ సినిమా మానలేదు నేను. అప్పుడు పాస్టర్ గారు ప్రభు బల్ల ఇచ్చినప్పుడు మా పాస్టర్ గారు మనోహర్ గారు, ఎం మనోహర్ గారు అన్నమాట, ఆయన ప్రభు బల్ల ఇస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇంకా ఇక్కడ పాపం చేస్తూ, అనగా సినిమాలు, షికార్లు, రకరకాలైన దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నవారు నిజంగా ఒప్పుకొని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పండి అన్నాడు. వెంటనే ఒక కత్తిపోటులాగా అయిపోయింది. నేను సేమ్ అయిపోతాను, నేను చెప్పనని లాగున్నాను. దేవుడు అన్నాడు, ఎల్లు చెప్పు నువ్వు అన్నాడు. దేవుని స్తోత్రం. లేచి వచ్చాను, గజగజ వణికిపోతున్నాను. మనిషి బలమైనోడినే, తెలివైనోడినే, కానీ దేవుడి దగ్గర మాత్రం గజగజ వణికిపోతున్నాను. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అప్పుడు అన్నాను, నేను చేసిన తప్పే, సినిమా చూశాను, నేను చేసిన తప్పే అన్నాను. ఆ పాస్టర్ గారు అయితే ఇక్కడి నుంచి ప్రత్యేకంగా ఉంటావా నువ్వు అన్నాడు. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా ఉంటాను, దేవుడు నేను దీవించను గాక, వెళ్ళిపుచ్చో అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినయము, విధేయత చూపిన వారు దీవించబడతారు. అందుకే సినిమాకి వెళ్ళారంటే ఎవరో చెప్పేశారంటే పాస్టర్ గారు అదే చెప్పారు, గత బోధైపోదోతురు నమ్మకం చూశాను. అందరినీ మొక్కం కదా. దేవుడు నిన్ను అసహ్యంగా చూస్తున్నాడు. ఒప్పుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. ఎవరో చెప్పేశారని ఎడుతున్నావు కదా, అంటే నీకు ఏటుందో తెలుసా? ఇంకొకరి మీద నెడుతున్నావు. అది ఎవరి స్వభావం అంటే ఆదాము స్వభావము. ఒప్పుకున్న స్వభావం ఎవరి స్వభావం? ఒప్పుకునే స్వభావం ఎవరి స్వభావం? భక్తుడి స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తె కుమారుడి స్వభావం. కప్పుకున్నవారు ఎవరి స్వభావం? ఆదాము స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఎవరిలాగా మనం ఉండాలా? భక్తుల్లాగా ఉండాలా, భ్రష్టుల్లాగా మనము ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి వేషధారులారా అన్నాడా? యాక్టర్లారా అన్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారట? ఏమండి? వ్యర్థముగా పెదాలతో, చేతులతో, అన్నిటితో ఏం చేస్తున్నారట? వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు. అంటే ఆరాధన ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. ఆరాధన ఏమవుతుందండి? వేస్ట్ అయిపోతుంది. కొంతమందికి ఎంత తిన్నా కానీ బలం రాదు. అంటే వారు తిన్న ప్రోటీన్స్ అంతా ఏమైపోతున్నాయి? వేస్ట్ అయిపోతున్నాయి.
ఏమండి అందుకని వాళ్ళకి ఏం ఇవ్వాలా, మందులు వాడవలసి, వేరే మందులు వాడాలా. ఇప్పుడు ఆ వేస్ట్ ఎందుకు అవుతుందో కనిపెట్టి దానికి మందు వాడాలి. అలాగే మనలో కూడా ఆశీర్వాదం రావట్లేదంటే ఏదో వేస్ట్ అయిపోతుంది. అది ఏదో ఉందో తీసుకొని మనము పడవేయాలి. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్తలోనే యేసుక్రీస్తు ప్రభువారు 23వ అధ్యాయం 13లో ఒక మాట అన్నారు చూడండి అక్కడ. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. ఎవరండి వీళ్ళు? ఎవరు అంటే దేవుని మాటలు బాగా తెలిసిన వాళ్ళు, పాస్టర్లు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరమ్మా? పాస్టర్లో, సంఘ పెద్దలో. అంటే వీళ్ళకి వాక్యం తెలుసా తెలీదా? ఈ వాక్యం తెలిసిన వాళ్ళే పరలోకం వెళ్లకుండా ఆపేస్తున్నారట. నేను అదే చెప్పాను కదా, పరలోకం వెళ్లకుండా ఆపేసిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? పొట్టు క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? బుద్ధి లేని క్రైస్తవులు, వేషధారులైన క్రైస్తవులు. ఎవరిని ఆపేశారట? మహాత్మా గాంధీని ఆపేశారు, అంబేద్కర్ని ఆపేశారు, ఇలా చాలామంది మహానుభావుల్ని ఆపేశారు. వాళ్ళే చెప్తున్నారు మేము ఎవరు వాళ్ళు నమ్ముకోలేదు యేసుప్రభుని. ఈ క్రైస్తవుల వల్లే నమ్ముకోవట్లేదు. అందుకే క్రైస్తవం అనేది ఆచరించవలసింది కానీ యాక్టింగ్ చేయవలసింది కాదు. హల్లెలూయా. అందుకే మొదటిది ఏమన్నాడు ఏమంటే 23లో 13లో అయ్యో వేషధారులారా అన్నాడు. వీళ్ళెవరు అంటే పాస్టర్లో, సంఘ పెద్దలు అని చెప్పుకోవచ్చు. అంటే అన్నీ తెలిసిన వాళ్ళే. తర్వాత 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. మళ్ళీ అయ్యో అంటున్నాడు. ఏమంటే అక్కడ వేషధారులు అన్నాడు మనం చదువుకున్న దగ్గరలో, ఇక్కడ మాత్రం అయ్యో. అయ్యో అంటే ఏంటి చెప్పండి? ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఏమంటాం? అయ్యో అంటే జాలి పడుతున్నారు. ఎవరు పడుతున్నారు? యేసు ప్రభు జాలి పడుతున్నాడు. అయ్యో అన్నీ తెలుసుకోవడానికి ఎందుకు చేస్తున్నారా మీరు అని ఆయన అయ్యో అన్నాడు. 15లో కూడా అయ్యో వేషధారులారా అన్నాడా? 15లో. 23లో కూడా చూడండి, అయ్యో వేషధారులారా. మళ్ళీ అయ్యో అన్నాడు ఆయన. అన్నాడా? 25 చదవండి. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడా లేదా? 27 చూడండి. అబ్బా చాలండి చాలు. 28 చివరి మాటకు వచ్చండి. వేషధారులతోనూ చూడండి అన్నాడా? 29 చదవండి. అయ్యో ఎన్నిసార్లు అన్నాడు లెక్కెట్టారా? ఇప్పుడు పడ్డారు లెక్కెట్టడంలో. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఏదైనా ఒక విషయాన్ని మరొకసారి చెప్పాడంటే అది ఖచ్చితంగా మనము జాగ్రత్త పడాలనే విషయం. అది పాటించాలి, లేకపోతే పాటించకూడదంటే పాటించకూడదు. అంటే ఏదైనా 2 సార్లు చెప్పాడు, దానికోసం మనం ఏం చేయాలా? ఆలోచించాలి. కానీ ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాడు యేసు ప్రభు? ఒకే అధ్యాయంలో ఎన్నిసార్లు చెప్పాడు? ఎన్నిసార్లు అండి? ఇంకా లెక్కెడుతున్నారా? 7 సార్లు చెప్పాడు. హల్లెలూయా. 7 సార్లు చెప్పాడంటే ఎంత ప్రాముఖ్యమైన విషయమో కదా. మరి బైబిల్లో వేషధారులు ఉన్నారా? ఏదో ఒకళ్ళు చెప్పండి నాకు. చెప్పండి అమ్మా. బైబిల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? బైబిల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరి కోసం నేను ఇప్పుడు చెప్పను, కానీ పాత నిబంధనలు ఒకళ్ళ కోసం చెప్తాను. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు, చాలా నమ్మకంగా ఉండేవాడు, చాలా వినయంగా ఉండేవాడు, అన్నీ బాగుండే, చాలా మంచివాళ్ళే, చాలా గొప్పవాళ్ళే అనుకున్నాడు. ఆ శిష్యుడి పేరు ఏంటో తెలుసా? గ్యాహజీ. ఈ గ్యాహజీ అనేవాడు ఒకసారి నయమోన్ అన్న వ్యక్తి వచ్చి బహుమానాలు అన్నీ పట్టుకొని వచ్చి ప్రార్థన చేయించుకుంటూ వస్తే ప్రార్థన గదిలోంచి బయటకు రాలేదు ఎలీషా. ఫలానా వాళ్ళు వచ్చారని ప్రార్థన దగ్గర చెప్తే ప్రార్థనలోనే ఉంటూ ఆయన ఏమన్నాడంటే, సరే మీరు వెళ్ళి 7 సార్లు మునిగేసి వెళ్ళిపోమనండి అన్నాడు. అదే చెప్పారు. చాలా కోపం వచ్చేసింది గ్యాహజీ నయమానికి. వెళ్ళిపోయాడు. ఆ మాట ఎన్నుకొని వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏం జరిగిందో తెలుసు. యోర్దాను నది మీద వెళ్తున్నప్పుడు మళ్ళీ ఒక పనోడు చెప్తే అతడు చేశాడు, అతడు శరీరము బాగైపోయింది. హల్లెలూయా. ఒకసారి దేవుడి మాట మనం విని చేద్దాం అనుకునేటప్పటికి మనలో ఒక అహం వచ్చేస్తుంది. నేను గొప్పవాడిని, నేను అది ఇది అనుకుని లోబడకుండా చేస్తా. కానీ ఎవరో చెప్తారు, అప్పుడు లోబడతాం, ఆశీర్వాదం వస్తుంది. ఎవరో చెప్పారు, లోబడ్డాడు, ఆశీర్వాదం స్వస్థత వచ్చేసింది. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు.
వెనకెళ్ళి ఏ బహుమానాలు కావాలో తీసుకోవయ్యా అని ఎత్తున్నాడు. ఎవరికి? ఎలీషా గారికి. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? నాకేం అక్కర్లేదు, పట్టుకెళ్ళిపో అన్నాడు. అంటే మనోడికి మాత్రం ఏమొచ్చేస్తుంది? ఆశ దురాశ అన్నీ లోన్ వచ్చేసి ఆయన అలాగే వెళ్ళిపోగానే, ఈయన ఎలాగ వెళ్ళిపోగానే దొడ్దారిలోంచి పరిగెట్టుకుని వెళ్ళి అడ్డదారులోంచి వెళ్ళి ఆపేసి రథాన్ని, మా గురువు గారు ఇమ్మన్నారు, ఎవరో వచ్చారు వాళ్ళకి ఇవ్వాలని ఇమ్మన్నారని తీసుకొని అవన్నీ తెచ్చి దాచేసి ఏమి ఎరగలేనట్టుగా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఎవరాత్మ కలిగినాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలీషా కనుక ఎలీషా అన్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఇక్కడ ఉన్నానండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ మనం కూడా చాలా అబద్ధాలు ఆడేస్తూ ఉంటాయి. అలాగే దేవుడు చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఎక్కడే ఉన్నాను అనగానే అప్పుడు ఎలీషా అన్నాడు, నీవు రథమును ఎదుర్కొంటానికి వెళ్తున్నప్పుడు, చూడండి ఆ మాట బాగుంటుంది. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను. ఇది సమయం అనుకున్నావు. అంటే నీకు ఇవ్వడానికి దేవుడు ఒక సమయం ఉంచాడు. ఆ సమయంలో అన్నీ ఇస్తాడు. కానీ ఇప్పుడు ఇది సమయం నీకు కాదు అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే నీకు ఆ బంగారం లేకపోతే ఆ వస్త్రాలు అన్నీ కావాలి, ఇది సమయం కాదయ్యా, ఇది నీకు సమయమా అన్నాడు. అని అతడు ఏమన్నా పశ్చాత్తాపడ్డా? పడలేదు. కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. ఎవరెవరికి తెచ్చుకున్నాడు? తన కుటుంబాలు అన్నిటికీ కూడా కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. అందుకే ఉంటుంది చూడండి 27లో, నీ సంతతికి సర్వకాలము. వెంటనే కుష్టి వచ్చేసింది. చూసారా? వెంటనే వచ్చేసింది కుష్టి. వాడు పిల్లలు అందరికీ కుష్టే. ఇంకెక్కడ నయమన్ కోసం రాయబడదు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుడు గద్దించినప్పుడు, దేవుడు సరిచేసుకోమన్నప్పుడు సరిచేసుకోకపోతే, అనగా వేషధారణగానే యాక్టింగ్ చేసుకుంటేనే మనం మంచి వాళ్ళ యాక్టింగ్ చేసుకుంటూ ఉండిపోతే అంటే ఆ వేషధారణే నీకు నష్టాన్ని, నాశనాన్ని తీసుకొస్తుంది. అది నష్టాన్ని, నాశనాన్ని, శాపాన్ని నీకే తీసుకొస్తుంది. నీ ద్వారా నీ పిల్లలు తీసుకెళ్తుంది అది. అందుకే దేవుడి దగ్గరికి వచ్చి శాపం తెచ్చుకోకూడదు, దేవుడి దగ్గరికి వచ్చి నష్టాన్ని తెచ్చుకోకూడదు, దేవుడి దగ్గరికి వచ్చి నాశనం తెచ్చుకోకూడదు. మరి ఏం చేసుకోవాలా? దీవెన, ఆశీర్వాదము, అభివృద్ధి అనేది, ఆరోగ్యం అనేది దేవుడి దగ్గర తెచ్చుకోవాలి. నువ్వు హల్లెలూయా పొందుకోవాలా. ఆ పొందుకోవాలంటే నీలో వేషధారణ అనేది ఉండకూడదు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడిని లోపల దాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే కప్పుకొనడం కంటే ఒప్పుకోవడం, విడిచిపెట్టడం దేవుడికి శ్రేష్టమైనది. హల్లెలూయా. అందుకే బలులు అర్పించడం కంటే అదిగో మాట విను. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడి కొరకు ఏదైనా చేద్దుకెళ్ళే తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 7 సార్లు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు తెలుసా? అన్నీ తెలిసిన వాళ్ళకి చెప్తున్నాడు. ఇంకా మీకు తెలియదు, కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. కాబట్టి మీకు దేవుడు ఏమేస్తున్నాడు? కృపనిస్తా ఉన్నాడు. ఏమేస్తున్నాడు? కృప. అందుకే మీరు ఏదైనా చేసినా ఏమవట్లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కనికరిస్తూ ఉన్నాడు, కృప చూపుతున్నాడు. అందుకే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనం గెహజీలా మౌనంగా ఉండకూడదు, పశ్చాత్తాపడి ఒప్పుకోవాలా. హల్లెలూయా. అందుకే 32వ కీర్తనలో ఏమండి 1వ వచనంలో అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడ్డ, నువ్వు అదృష్టవంతుడు అవుతూ ఒప్పుకున్న వాళ్ళు, ఒప్పుకోలేని వాళ్ళు ఆ తుప్పే ఇనుమును తినేస్తున్నట్టుగా నీ వేషధారనే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని ఏం చేస్తుంది? అందుకే ముందు ఒకటి వెనకొట్టి మాట్లాడకూడదు. ముందు ఒక మాట, వెనకాల ఒక మాట మాట్లాడటమే వేషధారణ. ఒకే మాట మాట్లాడు, ఏం పర్వాలేదు. అవునంటే అవును, అలాగే ఉండు. హల్లెలూయా. ఎవరిని పేకేమి తీసేయరు, నీ పేకేమి తీసేయరు. వేషధారణగా ఉండద్దు. హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు వేషధారణ అయిన వాళ్ళు, భార్య భర్తలు. కొత్త నిబంధనలకు వస్తే వాళ్ళు మంచోళ్ళే, మంచి భక్తి పరులే, వారు అంటే చెడ్డోళ్ళేం కాదు, కానీ యాక్టింగ్ నేర్చుకున్నారు.
ఏం నేర్చుకున్నారు? యాక్టింగ్ నేర్చుకున్నారు. యాక్టింగ్ నేర్చుకొని అంటే అందరూ ఆస్తులు తీసుకొచ్చి అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతుంటే వీళ్ళు కూడా ఆస్తులు అమ్మేసి తెద్దామని వెళ్ళి అమ్మేశారు. మరి ఎలా పుట్టిందో ఏటో, పుట్టింది కనుక అది చెప్పేయాలి సేవకుడికి. కానీ ఏం చేశారు వీళ్ళు? ఆ డబ్బులు అక్కడ దాచేసుకొని కొంత అట్టుకొని వచ్చి ఎత్తున్నారు. అప్పుడు అంటున్నాడు, ఎంతకైనా మీరు అమ్మారు అంటే ఎంతకే అంటున్నాడు. అలా ఆయన ఇంతకే అంటున్నాడు. ఎంత కాదండి, ఇంతకు అమ్మామండి, కొంచెం దాచుకున్నామండి, కొంచెం తెచ్చుకున్నామంటే ఏం పోద్ది ఏమండి? ఏం పోదు కదా. కానీ ఏం చేస్తున్నారు? అబద్ధం. ఎవరితో ఆడుతున్నారు? సేవకుడితో అనుకుంటున్నారు మీరు. పరిశుద్ధాత్ముడు అభిషేకంతో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? అభిషేకంతో ఉన్నాడు. ఎవరో? పేతురు గారు. అభిషేకంతో ఉన్న వ్యక్తిని వీళ్ళు తెలుసుకోలేక ఏం చేస్తున్నారు? యాక్టింగ్ చేసేస్తున్నాడు. అలా ఆయన ఏం చేస్తున్నాడు? ఇంతకండి అంతే అండి అని యాక్టింగ్ చేస్తున్నాడు. మీకు ఎప్పుడైనా ఒక మాట బాగా చెప్తానేనండి, మీరు ఎవరినైనా పరీక్షించాలంటే ఏమంటే ఎవరైనా మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు మీకు ఏదైనా మాట చెప్తే అది చేయమని చెప్పండి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రేమించరో తెలుస్తుంది. అదే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనుకో అర్థం చేసుకొని సరే చేయనన్నారంటే వాళ్ళకి ఏదో ఏముంది, పని ఉన్నట్టుంది అందుకే చేయలేరు అనుకుంటారు. అదే మిమ్మల్ని ప్రేమించకుండా యాక్టింగ్ చేసేవాళ్ళనుకో మీకోసం 100 మంది దగ్గరికి వెళ్ళి చెప్పేస్తారు. ఏమండి ఈ పని అంటేనండి అసలు లెక్క చేయలేదండి, అసలు మమ్మల్ని ఇది చేయలేదండి, మమ్మల్ని అది చేయలేదండి, అలాగండి మంచోళ్ళు అనుకున్నామండి, ఇంచోళ్ళు అనుకున్నామండి, లేదండి ఇదండి 100 మందికి చెప్తూ ఉంటారు వెళ్ళి. అంటే నీది వాళ్ళు నిన్ను నిజంగా ప్రేమించిన వాళ్ళేనా? అది యాక్టింగ్ చేశారు నీ ముందు. నువ్వు ఎప్పుడైతే కాదన్నావో దానికోసం ఇంకా అందరి దగ్గర చెప్పేస్తారు. మీరు అదే ఎప్పుడైనా మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు లేదని తెలియాలనుకుంటే అనండి వాళ్ళని వాళ్ళ అన్న మాట చెయ్యమని చెప్పండి అంతే. ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న ఇంకొకడు బయటికి పడకపోతే, మీ ఎదురుకుంటా పడకపోయినా చుట్టుపక్కల వాళ్ళు అందరి దగ్గర పడకపోతే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళని ప్రేమించండి. అలా పడ్డదంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు పెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఇది ఒక సూత్రం కొన్ని పరీక్షించడానికి. ఏమంటే ఈయన వచ్చేసి ఏం చేశాడు? అబద్ధం ఆడాడు, పడి చచ్చిపోయాడు. ఇదేంటంటే దేవుడు ఎందుకు చంపేశాడు అంటే అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతున్న సంఘంలో అలాంటి శిక్ష రాకపోతే ఇంకెవరికి ఏముండదంటే భయం ఉండదు. అందుకని వెంటనే చనిపోవడానికి కారణం అదే. లేదంటే మరి నరకానికి వెళ్ళడం సుమా, అతను పరలోకానికి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు మంచి ఉద్దేశంతోనే ఉన్నారు, కానీ వాళ్ళు నటన్ని ఏం చేస్తున్నారు? నటన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ ప్రారంభాన్ని కనుక దేవుడు కట్ చేయకపోతే ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? అది కొనసాగిస్తారు. అందుకే అక్కడ అంత పెద్ద వార్నింగ్ అక్కడ. అందుకే దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని సంఘాల్లో వేషధారులు ఉండకూడదని. హల్లెలూయా. తర్వాత భార్య వచ్చింది దాచుకొని. ఆవిడ ఏం చేసింది? ఆవిడ పూర్తి చేసి వచ్చారు. ఆ తర్వాత ఆవిడకి అదే ప్రశ్న అయితే ఆవిడ అబద్ధం ఆడింది, ఆవిడ యాక్టింగ్ భలే చేసింది, ఆవిడ కూడా పడిపోయింది, ఆవిడ కూడా పూర్తి చేశారు. అప్పుడు సంఘములో మిగుల భయము కలిగాను అని రాయబడ్డది. అక్కడ ఏముంది చూసారు ఎప్పుడైనా? చూడండి, అపోస్తుల కార్య గ్రంథం అంటే అది చరిత్ర గ్రంథం అని లెక్క అనమాట. అందుకే అందరి కోసం ఉంటుంది. అందులో 5వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయములో 11వ వచనం. అదిగో ఆ భయం కావాలి. దేవుని సన్నిధిలో ఉండాలంటే ఎవరి కోసం వాళ్ళ కోసం మాట్లాడి యాక్టింగ్లు చెయ్యాలనే మనసు ఉండకూడదు. ఎందుకంటే అమ్మో వాళ్ళు అలా చేశారు కాబట్టి అలాగైపోయారు, వీళ్ళు ఎలా చేశారు కాబట్టి ఎలాగైపోయారు అని తెలుసుకొని ఏమవ్వాలా? భయము కలగాల. అందుకే భయం లేని కోడి బజార్లోకి వెళ్ళి గుడ్డెట్టిందని అంటాను. కారణం ఏంటంటే దానికి భయం లేదు. కాబట్టి భయం లేని వాళ్ళు లోకంలో తిరుగుతారు, భయం ఉన్నవాడు మందిరములో జాగ్రత్తగా ఉంటారు.
కొంతమంది మందిరంలో కూడా ఉంటారు కానీ వారి మనసులో మాత్రం ఊరి మీద తిరుగుతుంది. అది డేంజరే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కొత్త నిబంధనలో గెహజీని చూసాము. వాడి కుటుంబాన్ని అంతటికీ కుష్టిని తీసుకొచ్చాడు. ఏమండి, ఎలీషా ఎలాంటోడో తెలుసా? 2 అభిషేకం కలిగిన వాడు ఎలీషా. అలాంటి ఎలీషా గొప్ప, చెప్పండి, గొప్ప ప్రవక్త. అలాంటి దగ్గర శిష్యులకు చేస్తున్నవాడు ఏం తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకోవాలా? గొప్ప ఆశీర్వాదం తెచ్చుకోవాలి, గొప్ప దీవెని తెచ్చుకోవాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకున్నాడు? తనకే కాదు, తన కుటుంబస్తులందరికీ తెచ్చాడు. ఏమండి, ఈ అపోస్తుల పాదాల దగ్గర ఉన్న అన్నయ్య సఫీరా అన్న వాళ్ళు కూడా గొప్పవారిగా ఉన్నారు. అలాంటి వారు మంచి పని చేసి తీసుకొచ్చారు. డబ్బు ఇచ్చారండి. పేదరికి ఏమి ఇచ్చారు? కానీ వేషధారణతో చేశారు. అందుకేమైంది? ఇద్దరు కూడా అక్కడ మరణించారు. ఇంకొకడు ఉన్నాడండి, ఆడు కూడా మామూలు ఆయన దగ్గరికి శిష్యరకం చేయలేదు. ఎవరి దగ్గర చేశాడు తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడి దగ్గర చేశాడు శిష్యరకం. మామూలుడు కాదు. అతను ఎలాంటి తెలుసా? నక్సలైట్లోంచి వచ్చేసాడు. నక్సలైట్లోంచి బరబ్బాని వదులుకొని వచ్చాడు. బరబ్బా టీంలో ఉండేవాడు. ఆ బరబ్బా టీంలోంచి యేసుప్రభుని వెంబడించడానికి వస్తే, యేసుప్రభు నేను వెంబడిస్తానంటే రా వెంబడించన్నాడు. యేసుప్రభు టీంలోకి వస్తే అతనికి ఏసై ఏమి ఇచ్చాడు తెలుసా? క్యాషియర్ పోస్ట్ ఇచ్చాడు. అంటే ఏసైకి అనేక మంది బహుమానాలు ఇచ్చేవారు. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చేవాడు? మా ఓడికి ఇచ్చాడంటే ఆయనకి ఇచ్చేవారు. ఆయన దగ్గర సంచి ఉంటుంది, ఆ సంచిలో ఇదంతా పెట్టుకుంటేవాడు. పరిచయకు వాడుతూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేస్తూ ఉంటే ఆ డబ్బులు ఏం చేస్తూ ఉండేవాడు మనోడు? కొన్ని తీసేసి దోచుకుంటూ ఉండేవాడు అనమాట. అంటే ఏం చేస్తున్నాడు? దొంగతనం చేసి పైకి మాత్రం నిజాయితీ పరులాగా యాక్షన్ చేస్తూ ఉండేవాడు. ఏం చేస్తూ ఉంటాడు? యాక్షన్. ఒకసారి యేసు ప్రభుని అభిషేకిస్తుంటే అంటాడు, అది అమ్మేస్తే డబ్బులు వస్తే ఇవి మనకి ఉంటాయి కదా, ఆవిడ అలా చేస్తుంది ఏంటి అంటున్నాడు పెద్ద నీతిమంతుడిలాగా. అంటే ఏం చేస్తున్నాడు? వీడు దొంగతనం చేస్తూనే యాక్టింగ్ మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఇలా మాట్లాడటమే కాదు, యేసుక్రీస్తుని కూడా బేరం పెట్టేశాడు. యేసుక్రీస్తుని కూడా ఏం చేశాడు? ఎంత కట్టాడు? 32 వెండి నాణ్యాలకి పెట్టేసి అవి కూడా పట్టుకుని అవి కూడా మాట్లాడేసుకొని వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? బల్లలో పాలు పంచుకుంటున్నాడు. ఎక్కడ? బల్లలో పాలు పంచుకుంటున్నాడు. ఆ బల్లలో పాలు పంచుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు. మీలో నన్ను ఒకడు. ఎప్పుడైతే ఆ మాట ఏమంటే యేసు ప్రభు వారు అన్నారో అందరిలో ఏమొచ్చేసింది? కలవరం వచ్చింది. అందరిలో ఏమొచ్చిందండి? నేనా అంటున్నారు. అంటే ప్రభా నేను అప్పగించోడు నేనా? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే అంటే ఎవరాళ్ళు? అమాయకులే చేస్తారు అలాంటి పనులు. గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే వీడు చేయలేదు కానీ వీడికి ఎందుకు బెదిరొస్తుంది? అమాయకత్వం. మనలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని విషయాలు అమాయకత్వంగా ఉంటారు. వాళ్ళు చేయరు చెందరు. ఏదైనా మాట వచ్చిందనుకో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇదే నిన్న అంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏం కంగారు పడతారు. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళ మనసు తెలియదు ఏంటి యేసుప్రభుని ఎంత ప్రేమిస్తున్నారో, కానీ వాళ్ళే కంగారు పడతాం. నేనా ప్రభా అంటే 12 మంది ఉన్నారు కదా, ఈ 12 మందిలో ఎవడో కూడా అయ్యి ఉంటాడు. అందుకని వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? కంగారు వచ్చేస్తుంది, డౌట్ వచ్చేస్తుంది. నేనా అంటున్నారు అనమాట. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి అక్కడ. నేనా అనుకుంటున్నప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఏమండి యేసు ప్రభు వారు ఎప్పుడైతే 21లో మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను, అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయనను అడిగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే అన్నాడు. ఇంకా డౌట్ ఎట్టిసాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే ఇందులో పాత్రలో ముంచుతూ ఉన్నాడో ఆడే అన్నాడు. అంటే ఎవరు ముంచుతారు పాత్రలో చెయ్యా? అందరూ ముంచుతారు. మళ్ళీ డౌటే, వాళ్ళకి క్లారిటీ అవ్వలేదు. వాళ్ళకి ఎవరు అనేది హృదయంలో వాళ్ళు తొలిచేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటే క్లారిటీ, అందుకే పరిశీలన చేస్తే క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఆ రొట్టెనిచ్చాడు, మొదటి రొట్టె కదా ఇస్తారు, తర్వాత ద్రాక్షారసం. రొట్టెనివ్వగానే ఏం చేశాడు?
ఆడు అది పట్టుకొని పోయాడట. చూడండి, అది పట్టుకొని ఏం చేశాడు చూడండి అక్కడ. ఆ మనుషునికి అప్పటికి చెప్తున్నాడు, ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకపోయినా మంచిది అని చెప్తున్నా కానీ వీడికి బలుపు వెలగలేదు. కొంతమందికి దేవుడి సన్నిలో చెప్తారు, ఒరే బాబు నువ్వు త్రాగుడు తాకు, నువ్వు జోదం ఆడకు, నువ్వు వ్యభిచరించుకు, నువ్వు పాపం చేయకు అని ఎంత హెచ్చరించినా కానీ అసలు ఆ పెద్దలకు లెక్క ఉండదు. కొంతమందికి లెక్క ఉండదు దేవుడి మాట అసలు. ఏటను హఠాత్తుగా వచ్చేసిన తర్వాత ఇంకేమీ చేయలేము అన్నమాట. ఏమంటే ఇక్కడ ఎంత చెప్పాడో, అంటే 24 వచనంలో యోధా రక్షించబడాలని ప్రభు, కానీ యోధా లెక్క చేశాడా? లెక్క చేయకుండా యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమంటే అక్కడ లేచి ప్రభువా నేనే ప్రభువా, నిన్ను అమ్మడానికి లేచిన నేనే ప్రభు అన్నాడా? అనలేదు. ఎందుకంటే యాక్టింగ్ కాడు వీడు యాక్టింగ్ చేసేవాడు కనుక. కొంతమంది యాక్టింగ్ అమ్మలో యాక్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగా వాడు ఏం చేస్తున్నాడు? ఇంకా యాక్టింగ్ చేస్తానే ఉన్నాడు. అప్పుడు ఇంకాడికి అందరూ అనేసారు కదా, ఇంక ఈడ అనకపోతే ఈడైపోతాడని. ఈడేమన్నాడు తెలుసా? నేనా? అందరూ అనేసారు కదా, అమ్మో నేను ఒకటి మిగిలిపోవడం ఎందుకని ఈడేమంటాడు తెలుసా? బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నువ్వు అన్నట్టే అన్నాడు. నువ్వే చెప్పేశాడు. ఆయన మాకు మాట ఉండదు యేసుప్రభు వారికి. నువ్వు అన్నట్టే, నువ్వు ఏది అంటున్నావు అదే అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన ఆ రొట్టెని తీసుకొని ఏం చేశాడు? అప్పటి వరకు కూర్చున్నాడండి. ఆ రొట్టెని తీసుకొని ఏమైపోయాడు? ఆ రొట్టెని తీసుకొని వాడు వెళ్ళిపోయాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆ రొట్టెని తీసుకొని వాడు వెళ్ళాడనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆడులో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించాడట. అందుకే సాతాను ప్రవేశించిన మనుషులు ఏం చేయలేరంటే దేవుడి సన్నిధికి వస్తారు కానీ పాపములు ఒప్పుకోరు, పశ్చాత్తాపడరు. ఏం చేయరండి? పాపములు ఒప్పుకోరు, పశ్చాత్తాపడరు, వారిని సరి చేసుకుంటానికి వారు ఇష్టపడరు. అందుకే చీకటి నుండి మనం విడుదలైపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏమండి ఆ 12 మందిలో శిష్యుడైన ఆ యూద ఏమయ్యాడంటే పారిపోయాడు. ఏమయ్యాడు? అది తీసుకొని ఇంకా ద్రాక్షారసం తీసుకోలేదు, వెళ్ళిపోయాడు అప్పుడే. ఇక్కడ కొంతమంది అలాంటి ఉంటారు. ఎందుకు తీసుకుంటున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. ఏమంటే పరుగున వస్తారో తీసుకుంటారు, అలాగ ఉండకూడదు. హల్లెలూయా. లోకా సువార్త చూడండి. లోకా సువార్త ఇందులో బాగా రాశాడు లోక ఆ విషయాన్ని ఎందుకు ఏం చేశాడు ఎటో భలే రాశాడండి. హల్లెలూయా. లోకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. అదిగో ఎవరు ప్రవేశించాడు? అదిగో సైతాన్ గడు ప్రవేశించాడు. ప్రవేశించినోడు ఎప్పుడు ఒప్పుకోడండి, ప్రవేశించలేని వాళ్ళు ఒప్పుకుంటారు. అందుకే కప్పుకున్నవాడు నష్టపోతాడు, ఒప్పుకున్నవాడు కనికరం పొందుకుంటాడు. అంటే పాపములు చేయడము అంటే రైట్ అని అంటలే, ప్రభు అంటలేదు, కానీ పాపము చేసిన వారిని క్షమిస్తాను అనే మాట వేస్తున్నాడు. పాపం చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళని అంటలేదు ఆయన. పాపం చేసిన వాళ్ళు నా యొద్ద క్షమాపణ ఉంది, అవకాశం ఇస్తాను మళ్ళీ అంటాడు. హల్లెలూయా. ఇంకా పాపం చేయకుండా బ్రతుకుతావా? అయితే నీకు ఒక అవకాశము ఇస్తాను. అందుకే పాపాత్మరాలైన స్త్రీని పట్టుకున్నప్పుడు యేసుప్రభు ఏమన్నారు? అమ్మాయికి అన్నాడు పాపము చేయగలను అంటే పాపాన్ని క్షమించాడా? క్షమించాడు. నిన్ను నన్ను క్షమిస్తాడు, మళ్ళీ మనం పాపము చేయకుండా ఉండమని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది అందుకే వేషధారణ అంటే ఎంత ప్రమాదం అంటే, వేషధారణ ఎవరికైతే ఉంటుందో వారే నష్టము, వారే శాపము, వారే మరణం పొందుకుంటారు, ఇంకెవరో కాదు. అందుకే ఇస్కరియోతు యోధ ఏం పొందుకున్నాడు చూడండి. గేహజీ ఏం పొందుకున్నాడు? వేషధారణతో శాపం తెచ్చుకున్నాడు, కుష్టి రోగము. రెండోది ఎవరికి? సపీరా అన్నయ్య వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? మరణం తెచ్చుకున్నారు. ఏమంటే ఇస్కరియోతు యోధ ఏం తెచ్చుకున్నాడు? ఇస్కరియోతు యోధ మరణం తెచ్చుకోలేదు, మరణించాడు అతడే. అంటే శాంతి సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. మరణం రాలేదు అతనికి, అతనే తెచ్చుకున్నాడు. వాళ్ళు
వాళ్ళు మరణం అయిపోయారు. శాపం వచ్చి దేవుడు ఉగ్రత వచ్చి వారు చచ్చిపోయారు. ఎవరో అన్నయ్య సపేరా. కానీ ఈ యోధా ఏం చేశాడు తెలుసా? ఊరేసుకున్నాడు. అంటే అతనికి ఏం లేదు, మనశ్శాంతి లేదు. భయంకరమైన ఆ మనశ్శాంతిని కోల్పోయాడు. అంటే దొంగతనం చేస్తున్నప్పుడు ఏదోలాగా ఉంది, కానీ ప్రభుని అప్పగించిన తర్వాత అతడు ఇంకా ఏమైపోయాడంటే భయంకరమైన వేదన అనుభవించి అతడు ఏమైపోయాడంటే ఉరేసేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడు ఏమండి? అపోస్తుల కార్యాల గ్రంథంలోనే అది రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథములో ఎంతమంది 18 చూడండి, 1:18. ఈ యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి అదిగో ఎలా పడ్డాడో, ఊరేసుకున్నాడంట. అది తెగిపోయిందంట. తల కిందులుగా పడ్డాడంట. పడి పొట్ట పగిలిపోయి పేగులు వచ్చి చచ్చిపోయాడట. ఎంత భయంకరమైన మరణమో చూడండి. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను, వేషధారణ మనకొద్దు. దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళు మారిపోండి. దేవుని స్తోత్రం. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలా. ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. యథార్థంగా ఉండడం ద్వారా నాకు ఏ లాభం అనుకుంటారు? యథార్థంగా ఉండడం ద్వారా మీకు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం వస్తుంది, దేవుని యొక్క బలం వస్తుంది, దేవుని యొక్క ఆరోగ్యం వస్తుంది. దేవుడికి యథార్థంగా మీరు లేకపోతే ఏదో కుష్టి అన్న తెచ్చుకుంటారంటే రోగం అన్న తెచ్చుకుంటారు, తర్వాత మరణం అన్న తెచ్చుకుంటారు, తర్వాత అశాంతిని తెచ్చుకుంటారు. అంటే నెమ్మది ఉండదు. అమ్మా, ఇస్కరియోతు యోధాన్ని దేవుడు చంపాడా? దేవుడు ఏం చేయలేదు, వదిలేశాడు. అవకాశం ఇచ్చాడు దేవుడు, కానీ ఆడు ఏం చేయలేదు. ఆడు ఏడిచాడా? ఏడిచాడు. అయ్యో ఎందుకు వెళ్ళదు, బోర్మని ఈ నీతి మాత్రుంటే అప్పగించి ఎంత 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 తప్పు చేశాను అంటున్నాడు. కానీ అయ్యా యేసయ్యా నన్ను క్షమించు అనే మాట లేదు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసామనుకో, వాళ్ళని ఎలాగా చేశాను, వీళ్ళు ఎలాగ చేశాను, ఎంత తప్పు చేశాను, అది కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో, అది కరెక్ట్. అంతేగాని అలా చేశాను, ఎలా చేశాను అని గాలి కబుర్లు ఎందుకు? మన దగ్గరికి వెళ్ళిపోయిన సిస్టమేటిక్లో ఆ చేతి వాట ఉండేది ఒకడికి. ఆడు డబ్బులు తీసేసి చేశాడు. ఆ డబ్బులన్నీ వాళ్ళు ఒక మాట అనుకొని తెచ్చి నా దగ్గర ఇచ్చి ఏం చేశాడంటే, మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ కోరుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళారు. అవి మీకు తెలియదులేండి. దేవుని స్తోత్రం. క్షమాపణ కోరుకున్నారు, లేకపోతే వారి మీదకి భయంకరమైన దేవుడు ఉగ్రత వచ్చేసిను. కానీ వాళ్ళకి ఏమొచ్చింది? అమ్మో క్షమాపణ కోరుకోవాలని ఏమండి క్షమాపణ కోరుకున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ ఇస్కరియోతు యోధా క్షమాపణ కోరుకోలేదు, కానీ పేతురు కోరుకున్నాడు క్షమాపణ. నువ్వు దేవుడు అయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. వీడు దేవుడు అని ఒప్పుకోవట్లేదు, మనిషిగా చూస్తున్నాడు. అందుకే పనికిమాలోడికి ఏమి రాలేదంటే క్షమాపణ రాలేదు. అందుకే దేవుడు ఏమండి, మనము ఆయన దగ్గరికి వచ్చి మనం తప్పు చేసాం, పొరపాటు చేసాం, మోసం చేసాం, కానీ ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు, నువ్వు నా దేవుడువు, నన్ను క్షమించు, నువ్వు నా దేవుడువు, నువ్వు ఒక్కడవే నన్ను క్షమించగలవు, నా పాపములన్నీ కడిగేయ్యా, నా పాపములన్నిటిని తుడిచేయ్యా, హిమము కంటే తెల్లగా చెయ్యయ్యా, ఎర్రగా ఉన్నాయి నా పాపాలు, నువ్వు వాటిని తెల్లగా చేసేనైనా అని ప్రభు దగ్గర ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఏం చేయాలా? పాపం చేసినాడు గొప్పోడు, ఒప్పుకున్నవాడు ఏమండి గొప్పోడు, అది కాదు. దేవుడి దగ్గర ఒప్పుకున్నవాడు గొప్పోడు. మనుషుల దగ్గర ఒక్కోసారి మనుషుల దగ్గర ఒప్పుకుంటే అవ్వదు. అప్పుడు ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? సాధ్యమైనంత వరకు అవుతుంది, కొన్ని విషయాల్లో అవ్వదు. అవి అంటే ఆ విషయాలు ఎక్కడ ఒప్పుకోవాలి మనం?
అందుకే నువ్వు దేవుడికి సమీపిస్తున్నప్పుడే నీ అర్పణ అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడి రా, అప్పుడు నువ్వు క్షమించబడతావు అని ఉంటుంది. హల్లెలూయా. అలాగే అవకాశం ఉంటే అలా ఒప్పుకోవాలి, అవకాశం లేకపోతే దేవుడి దగ్గర ఒప్పుకొని ఇంకెప్పుడు తప్పు మనము చేయకూడదు అనమాట. హల్లెలూయా. అందుకే మొదటిది ఏంటి చెప్పండి? శరీరం మీదకి వచ్చింది అనారోగ్యం. రెండోది ఏంటి చెప్పండి? రెండోది మరణం. మూడోది ఏంటి చెప్పండి? బలహీనత, మనశ్శాంతి లేకపోవడం, బలహీనత. అదే చెప్పాడు ప్రభురాత్రి భోజనంలో. కొందరు బలహీనలు అవుతున్నారు, కొందరు రోగులు అవుతున్నారు, కొందరు నిద్రిస్తున్నారు. ఎవరు అంటే వేషధారులే, యాక్టింగ్ చేసిన వాళ్ళు. అందుకే ఇక్కడ యాక్టింగ్గా సిల్వలో నాకై కార్చెను యేసు రక్తమా. అలా తినకూడదు తల్లోయ్, నీకు తెలియట్లేదు. ప్రభువుని చూడు, ప్రభు సిలువను చూడు, కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ఎవరైనా యాక్సిడెంట్లో చచ్చిపోతే చూస్తే ఏమండి ఎలాగుంటుందండి? హృదయం అంతా బాధ, అయ్యో అయ్యో అయ్యో, కళ్ళ ముందే ఎలా చనిపోయాడమ్మా, కళ్ళ ముందే ఎలాగైందమ్మా అంటారు కదా. అప్పుడు నీ హృదయంలోంచి కళ్ళల్లోంచి నీళ్ళు రావు. మరి నీకు నీళ్ళే రావట్లేదు అంటే నీకు ఎలాగుంది? ప్రభు శరీర రక్తం అంటే ఎగతాళిగా, ఎటకారంగా. అందుకే అక్కడ ఏమన్నా తెలుసా? ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొనొచ్చు. నీ తల్లి చచ్చిపోయారండి, వాళ్ళు జ్ఞాపకం చేసుకోగానే ఏమవుతుంది? మార్తమ్మని అడగండి, చెప్తుంది. డీప్లోకి 2 మాటలు కదిలించి వాళ్ళ అమ్మ నాన్న కోసం చెప్పండి, ఏడిచేస్తుంది. అంటే వాళ్ళ అమ్మ నాన్న కోసం చెప్తేనే అంత ఏడిపోతుంటే, మరి నీ స్థానంలో ఆయన ఉండి రక్తం అంత ఖర్చి బాధలు పడి అవమానం చెంది అన్ని చెందిన యేసయ్యను చూస్తే హృదయం కదలదా? ఆ కదిలినప్పుడు అనుకుంటాం యేసయ్య కోసం బ్రతుకుతాను అంటావు నువ్వు. హల్లెలూయా. అదే కావాలి ఆయనకి. అలాగే ఎప్పటి వరకు కావాలి? నువ్వు చచ్చిపోయినంత వరకు ఆ సంబంధంతో ఉంటే నువ్వు చనిపోగానే ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యం వెళ్ళిపోతావు. అలాగే లేకపోతే లోకంలోకి వెళ్ళిపోతావు. అందుకని దేవుడు తన జ్ఞాపకాల్లోనే మిమ్మల్ని ఉండాలా అని నన్ను జ్ఞాపకం చేసుకుంటాకి ఇది చెయ్యండి అన్నాడు. అది సంగతి. అయితే అలా అన్నాడు కదా, ఎలాగైనా చేస్తానంటే ఎలాగైనా చేస్తే బలహీనలు అవుతారు, రోగులు అవుతారు. ఇంకా ఎక్కువ రెచ్చిపోయి చేయడం వల్ల ప్రాణం కూడా కోల్పోతావు. వాళ్ళు నరకానికి వెళ్ళరు సుమా, పరలోకం వెళ్తారు. కానీ భూమి మీద ఇంకా నువ్వు ఉండాలి అనేది ఉంది, కానీ నువ్వు లోబట్టలేదు, మార్చుకోవట్లేదు కనుక ఇంక తీసుకుపోవలసి వచ్చిందనమాట. అలాగని ఇక్కడ మానేసి ఎక్కడికైనా వెళ్తానండి, ఇక్కడ తీసుకోనంటే అక్కడైనా తీసేస్తాడు దేవుడు, ఎక్కడైనా తీసేస్తాడు. ఎందుకంటే దిద్దుకునే మనస్తత్వం ఎక్కడ నీకు లేదు కనుక. ఈ చర్చిలోనే ప్రతి వారం ఎత్తారు, అక్కడ ఎవరు కాబట్టి అప్పుడు అక్కడ చేస్తానంటే అది కూడా ఏంటో తెలుసా? వేషధారణ. అక్కడ కూడా వెళ్ళిపోవడమే. అందుకే దేవుడిని ఎవ్వరు మోసం చేయలేరు. అందుకే దేవుడికి పాదాలు పట్టుకున్నంత ఉత్తమము అంటే కన్నీటితో కడుక్కొని సరి చేసుకున్నంత ఉత్తమం ఉండదు. ఇసుకేలాగా నీకు ఆయుష్ అయిపోయినా కానీ ప్రభువా నీ కోసం ఇంకా పని చేయాలని అంటే తీసుకో, ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావలసిన ప్రతి అవసరత ఇస్తాడు, నీకు కావలసిన కార్యాలన్నీ చేస్తాడు. అందుకే ఈరోజు మన బుద్ధి తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలా? జ్ఞానం తెచ్చుకోవాలా. తర్వాత అన్నీ నీకు ఇచ్చేస్తాడు. ఎవరిలో ఉన్నాయి? బుద్ధి ఎవరిలో ఉంది? జ్ఞానం ఎవరిలో ఉంది? సంపదలు ఎవరిలో ఉన్నాయి? ఇంకెందుకు భయం? దేవుని స్తోత్రం. కాబట్టి ఏమంటే వేషధారణ అనేది అస్సలు వద్దు. వేషధారణ అనేది ఏంటమ్మా? అస్సలు వద్దు. నువ్వు ఎలాగుంటావో దేవుడికి ఎలాగుండాలో అలాగుండు. ఎవరేమనుకున్నా దేవుడికి ఎలా ఉండాలో అలాగుండు. ఎవరేమనుకున్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను ఆశీర్వదించక మానడు. ఈ మాటలు దేవుడు మన వినికుల్లో బహుగా దీవించి మనం సరిచేసి మనందరినీ బహుగా దీవించునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, సంతోషం ఇచ్చునుగాక, శాంతి సమాధానంతో నింపి నడిపించి వాడుకొనుగాక. ఆమేన్. మంచిది. 4 విషయాలు చెప్పుకుందాం.